సెన్సెక్స్ 3000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం. భారీ నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్లు. కుదేలైన అంతర్జాతీయ మార్కెట్లు. 10% పతనమైన హాంకాంగ్ సూచీ, జపాన్ సూచీ నిక్కీ 7% డౌన్. అరకు ఏజెన్సీకి డిప్యూటీ సీఎం పవన్ కు స్వాగతం పలికిన కార్యకర్తలు. అడవి తల్లి బాటా పేరుతో టూర్. కాసేపట్లో జీఆర్ఎంబీ మీటింగ్, బనకచర్లపై కీలక చర్చ, ప్రాజెక్టుల అప్పగింతపై ఫోకస్. రోడ్డెక్కిన ఆక్వా రైతులు. ట్రంప్ ట్యాక్స్ తో నష్టపోతున్నామని ఆవేదన. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో నిరసన. యాక్సిడెంట్ ముసుగులో వ్యక్తి హత్య, కారుతో ఢీకొట్టి మర్డర్ చేసిన ప్రత్యర్థులు. మహేశ్వరం జోన్లో ఇన్సిడెంట్. కామారెడ్డి జిల్లా దౌతాపూర్లో విష జ్వరాలు. 15 రోజులుగా గ్రామస్తుల అవస్థలు. హాస్పిటల్స్ కి క్యూ కట్టిన జనాలు. సిరిసిల్లలో నేడు నేత కార్మికుల దీక్ష. కూలీ రేట్లు పెంచాలని డిమాండ్, సమస్యలు పరిష్కరించాలని విన్నపం. త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ. 12 యూనివర్సిటీల్లో నియామక ప్రక్రియ. కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఆరంభంలో సన్నాలే సింహభాగం. తెలంగాణ 7 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు. వచ్చినవి వచ్చినట్టు రైస్ మిల్లులకు. ప్రకాశం జిల్లాలో ఉప్పు రైతుల కష్టాలు. ప్రకృతి వైపరీత్యాలతో పడిపోయిన దిగుబడి, లాభాన్ని తన్నుకుపోతున్న దళారులు. రేపు సింహాచలంలో తిరుకళ్యాణం. భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు. శ్రీశైలానికి తరలి వస్తున్న భక్తులు. సోమవారం కావటంతో బారులు. దర్శనానికి 3 గంటల సమయం. ఉత్తర భారత్ లో ఎండ ప్రచండం. 21 నగరాల్లో 42 డిగ్రీలు మించిన ఉష్ణోగ్రత. వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి.